ఆయన ఏందన్నా బిగ్ బాస్ ఎట్లా నడుస్తుంది అసలు? నిన్నైతే ఫస్ట్ టైం ఒక మనం ఎప్పుడు చూడని దృశ్యం చూసినామన్నా. నబీల్ వర్సెస్ పృథ్వీ. ఎప్పుడు వాళ్ళు క్లోజ్ గా ఉండేది, ఒక కామ్ గా. పృథ్వీ కూడా 1 వీక్ నుండి కామ్ గా ఉన్నాడు. సడన్ గా పృథ్వీ నబీల్ కి టక్కఫర్ గేమ్ పడింది. చూడాలి ఈ రోజు ప్రోమోనే అదరగొట్టిగా అనిపిస్తుంది. ఇంకా ఎట్టుంటదో గేమ్, రేపు నాగార్జున గారు వచ్చి ఏం చెప్తారో అనేది చాలా ఆసక్తికరంగా ఉందండి. ఇంకోటి పాపం నబీల్ ని ఒంటరి చేశారు వీళ్ళంతా కలిసి, ఫ్రెండ్స్ అని చెప్పి. నబీల్ ని అవినాష్ తప్ప ఎవ్వరు సపోర్ట్ చేయలే. అందుకని నబీల్ కోపం రావడంలో ఏమీ సందేహం లేదు. ఎందుకంటే పాపం అనిపించింది నాకు. అంత స్ట్రాంగ్ కంటెంట్ ని లాస్ట్ లో ఒంటరిగా చేశారు. ఇంకో ప్రేరణ చీఫ్ కంటెంట్ అయింది కాబట్టి నాగార్జున గారి ఆశీర్వాదంతో పుడింగి ప్రేరణ ఏమని పేరు పెట్టారో, పుడింగిలా గేమ్ ఆడి పుడింగి ప్రేరణ మెగా చీఫ్ అయిందండి. చీఫ్ క్వాలిటీస్ ఉన్నాయంటారా ప్రేరణ దగ్గర? పాపం చాలా రోజుల నుంచి ఆమె ట్రై చేస్తుంది. ఈసారి అయితే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ప్రేరణ లాస్ట్ టాప్ 5 లో కంపల్సరీ ఉంటారు. ఇంకొకటి మనం ఒక 90% చెప్పగలుగుతాం, ఈ బిగ్ బాస్ సీజన్ 8 లేడీస్ గెలిస్తే ప్రేరణకి కప్పు కంపల్సరీ అని చెప్తున్నాను నేను. పృథ్వీ గేమ్ ఎలా ఉందన్న? పృథ్వీ అదే నబీల్ తో కొట్లాడడం నాకు ఇష్టం లేదు. ఇంకొకటి విష్ణుప్రియతో క్లోజ్ ఉండి విష్ణుప్రియనే మడత కొట్టినాడు ఆ గేమ్ విషయంలో. విష్ణుప్రియ ఫింగర్ గా తెలుసుకోలేకపోయింది. ఇంకా క్లోజ్ అని చెప్పి విష్ణుప్రియకి పెట్టాడు. అయినా విష్ణుప్రియ నిన్న గేమ్ లో కూడా పృథ్వీకి సపోర్ట్ ఇచ్చింది. విష్ణుప్రియ కొంచెం పృథ్వీతో ఎక్కువ దూరం, ఇంకో 1 వీక్ టైం ఉంది. 1 వీక్ లో కూడా మీరు పృథ్వీతో దూరం ఉంటే అది మీ ఇష్టమా ప్రేమ అనేది మీ ఇష్టం. కానీ యాజ్ ఏ ఫ్యాన్స్ గా మీరు గేమ్ ఆడాలి. కొంచెం ఈ 1 వీక్ పృథ్వీతో దూరం ఉండండి. మీకన్నా వీక్ ఉన్న వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. మీరు టాప్ 5 లో కంపల్సరీ వెళ్తారు. విష్ణుప్రియ గారు, విష్ణుప్రియ ఇస్ టాప్ 5 కంటెంట్. కొంచెం పృథ్వీతో దూరం ఉంటే టాప్ 5 వెళ్తాదండి. ఓకే. సో ఈ వీక్ ఎవరు వచ్చే ఛాన్స్ ఉంది? ఈ వీక్ హరితేజ గారు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయండి. నాకు తెలిసినంత వరకు హరితేజ గారు వెళ్ళిపోతారేమో అనిపిస్తుంది నాకు. గంగవ్వ గేమ్ ఎలా ఉంది? గంగవ్వకి పాపం హెల్త్ బాగాలేదని పడింది. బిగ్ బాస్ పంపిస్తారేమో గంగవ్వని అనిపిస్తుంది నాకు. గంగవ్వకి ఎందుకు అలా పెట్టుకున్నారో అని చెప్పేసి అంటే యాక్చువల్ గా బిగ్ బాస్ సీజన్ 8 కంటెంట్ లేదు, మనందరికి తెలుసు. అసలు ఎవరికి స్టార్ట్ అయిందో లేదు. కొంతమంది అయితే ఇప్పుడే స్టార్ట్ అయిందా సీజన్ 8 అనిపిస్తుంది. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారానే చాలా బాగా టాప్ అయింది బిగ్ బాస్. దాంట్లో వీళ్ళు గంగవ్వ కూడా ఉంటే కంటెంట్ వస్తుంది, తెలంగాణ పరంగా చాలా హోప్ వస్తుంది, చాలా మంది ఫ్యాన్స్ చూస్తారు అని చెప్పి అభిప్రాయంతో నాగార్జున గారి రిక్వెస్ట్ మీద గంగవ్వని తీసుకొచ్చారు. కానీ ఆమె రానని గేమ్ బాగా ఆడారు. తర్వాత కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల డల్ అయిపోయారు. ఏసీఓ ఆమె ఎప్పుడు పల్లెటూరు వాతావరణంలో హ్యాపీగా అదే కదా పల్లెటూర్స్ కి మన సిటీస్ కి అదే తేడా. పల్లెటూరుగా అంత స్వచ్ఛమైన వాతావరణంలో ఉండే ఆమె అక్కడ ఉండలేకపోతుంది అనిపిస్తుంది. ఎందుకంటే గేమ్ ఆడింటే ఇంకా గంగవ్వ సైడ్ నుంచి కూడా గేమ్ ఆడింటే ఇంకా రసవంతంగా బిగ్ బాస్ ఉండేదేమో నా అభిప్రాయం అండి. అయితే ఇప్పుడు విన్నర్ అయ్యే ఎవరి ఛాన్స్ ఉంది? రన్నర్ అయ్యే నబీల్ నిఖిల్ ఎవరైనా వాళ్ళిద్దరిలో కంపల్సరీ విన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకొంచెం 5% 10% ప్రేరణ, అవినాష్, రోహిణి, వీళ్ళు ముగ్గురు మధ్య టక్కపారు. సో టాప్ 5 వీళ్ళు 5 కంపల్సరీ ఉండాలి అని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఉన్న వాళ్ళలో గేమ్ పరంగా కంటెంట్ పరంగా ఎక్కడ నెగిటివ్ లేకుండా నీట్ గా ఆడే వ్యక్తులు వీళ్ళు 5 మంది అండి. ఓకే.